Hello friends, welcome back to Alvin Updates YouTube channel. Please subscribe. Proud moment of Telugu cinema. Proud moment of Indian cinema. Kalki 2898 AD. 2023లో 22లో ఎలాగైతే ప్రౌడ్ మూమెంట్స్ జరిగినాయో ఇండియన్ సినిమాకి ఒక త్రిబుల్ ఒక KGF 2 ఒక జవాన్ ఒక కార్తికేయ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్తో ఉన్న ఇండియన్ సినిమా ఇప్పుడు మళ్ళీ తిరిగి అంతటా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇండియాకి అయితే వచ్చేసింది. ఒక తెలుగు ఫిలింకే కాదు, ఒక ఇండియా అటు సౌత్ లాంగ్వేజెస్కి ఇటు నార్త్ ఇండియాకి కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ కల్కి 2898 AD. ఎందుకంటే నేను ఎంతలా ప్రౌడ్ అని చెప్తున్నానంటే, బుక్ మై షో కనుక నేను ఎవరైనా అయితే చూసినట్లయితే మధ్యాహ్నం దాదాపుగా 95,794 చిల్లర టికెట్లు అయితే సోల్డ్ అయినాయి గంటకి. రోజుకి అది గంటకి 95,000 టికెట్లు అంటే ఇది అసలు ఇప్పుడు వరకు అసలు ఎప్పుడు జరగలేదు. ఇది హిస్టరీ ఆఫ్ ఇండియన్ మూవీ అండ్ ఇండియన్ సినిమా. ఎందుకంటే మనం జవాన్ కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 88K టికెట్స్ అయితే బుక్ అవ్వడం జరిగింది 1 అవర్కి. అంటే 85,000 టికెట్లు అయితే బుక్ అవ్వడం జరిగినాయి 1 అవర్కి. సో ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసి 95K 95,000 టికెట్లు బుక్ అవ్వడం జరిగింది అన్న గంటకి. అంటే మీరు లెక్క వేసుకోండి, సండే అండ్ వీకెండ్ హాలిడే వీక్. సో దాదాపుగా రోజంతా మీరు కనుక చూసినట్లయితే దాదాపుగా ఒక 10 లక్షల టికెట్లు అయితే బుక్ అవ్వడం అయితే జరిగింది. 10 లక్షలకు పైనే. అంటే ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఇండియన్ సినిమా అండ్ తెలుగు సినిమా. మీరు ఏ లాంగ్వేజ్ చూసుకున్నా ప్రతి లాంగ్వేజ్కి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అయితే అయ్యింది. దీని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే బుక్ మై షో టికెట్స్ ప్రకారం అండ్ పేటిఎంలో కూడా దాదాపుగా బాగానే బుక్ అవుతున్నాయి. ఈ మనం కౌంట్ కనుక చేసుకుంటే ఈ మూవీ దాదాపుగా అంటే ఇప్పుడు ఈ సండేకి 550 crores అయితే 600 crores అయితే గ్రాస్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సాటర్డే సండే కూడా ఈ రన్ అయితే ఫుల్గా ఉండబోతుంది. దాదాపుగా అప్పటికి నాకు తెలిసి 900 కానీ 950 crores 1000 దగ్గరలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా భారతీయ 2 ఛాన్స్ ఇంకా 4 days ఉంటుంది కాబట్టి 1000 10,000 కొట్టి అలా వెళ్తూ ఇండియన్ 2 వచ్చిన తర్వాత కూడా మన తెలుగు స్టేట్స్లో ఫుల్ రన్ ఉంటుంది కాబట్టి దాదాపుగా 1,200 1,300 కోట్లు వచ్చే ఛాన్సెస్ ఈజ్ వెరీ వెరీ హై టు ఈ కల్కి మూవీకి. ఎందుకంటే బుక్ మై షో అసలు ఓపెన్ చేస్తే చాలు గంటకు 30,000 40,000 50 60 70 80 90 94 95 వేలల్లో టికెట్లు అమ్ముడిపోతున్నాయి. ఎవడు లెక్క చేయట్లేదు టికెట్ ఫస్ట్. ప్రతి ఒక్కడు సినిమా చూస్తున్నాడు. ఇంకా నార్త్ ఇండియాలో అయితే సాటర్డే సండే అయితే బేభత్సంగా అయితే మూవీ చూడడం జరిగింది నార్త్ ఇండియాలో. అండ్ మనకి అన్ని చోట్ల మ్యాక్సిమం రికార్డ్స్ అని బ్రేక్ అవుతున్నాయి. త్రిబుల్ బాహుబలి 2 అండ్ సలారీ వాడి రికార్డులు వాడే బ్రేక్ చేసుకున్నాయి. అది రెబలోడి ఫ్యానిజం. అండ్ నార్త్ ఇండియాలో ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి అండ్ నార్త్ ఇండియాలో ఎక్కువ మంది చూడడం వల్ల ఇది 13,000 crores నుంచి కూడా 15,000 crores కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1,200 కోట్లు కానించి 1,300 1,500 1,500 crores కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ ప్రభాస్ రెబలోడి దండయాత్ర ఎవడు ఆపలేడు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2024. అండ్ నెక్స్ట్ మూవీస్ వస్తున్నాయి. మరి అవి ఈ రికార్డులు బ్రేక్ చేయాలంటే అసాధ్యమైతే నేనైతే చెప్తాను. ఎందుకంటే దీనంతా ఈ రెబలోడు ఫ్లాపుల్ టాక్తోనే 400-500 కోట్లు కొడుతుంది. మరి ఇటు టాక్ వస్తే ఎలాగ ఉంటుంది? సో ఇది ఎవరు ఆపలేరు. ఆగస్టు వరకు ఇదే మూవీ ఇదే దండయాత్ర జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.